అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ గుప్పెట్లోనే ఉంది. సో ఈ పరిపాలనలో ఈ 5 ఏళ్ల హయాంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల్లో దాదాపుగా 3,500 కోట్ల వరకు అవినీతి జరిగింది అని సిట్ విచారణ జరుగుతోంది. సో సిట్ విచారణ ప్రారంభమై దాదాపుగా 9 నెలలు అయింది. మొదట అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారి అరెస్టును మొదలుకొని నిన్నగాక మొన్న అరెస్ట్ చేసిన ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ వరకు కూడా దాదాపుగా ఈ కేసులో 34 మంది నిందితులుగా ఉన్నట్టు సిట్ పేర్కొంది. సో ఓవరాల్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఆధారం ఏమిటి, సోర్స్ ఏమిటి అంటే ఇప్పటి వరకు జరిగిన సిట్ విచారణలో బయటకు వచ్చిన వాస్తవాలు, బయటకు వచ్చిన అంశాలు, వాళ్ళు వెల్లడించిన అంశాలు, వాళ్ళు కోర్టుకు వేసిన రిమాండ్ రిపోర్టులు, వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా 2019 నుంచి 2024 మధ్యలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అనేది ఈ 5 నిమిషాల్లో చెప్తా. సో సాధారణంగా మద్యం కుంభకోణం గత ప్రభుత్వంలో 3 రకాలుగా జరిగింది. 3 రకాలు. మూడో రకం చిలక్కొట్టుడు. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది కూడా స్కామే. సో ఫస్ట్ మూడో రకం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది కదా, ఆ ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు వాళ్ళ షాపులు రెంట్కి తీసుకుంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి దగ్గర షాపు రెంట్కి తీసుకున్నారు అనుకుందాం. సో ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ షాపు రెంట్కి తీసుకున్నారు. అలా రెంట్కి తీసుకున్నప్పుడు ఆ షాప్ రెంట్ కేవలం 30,000 అయితే దాన్ని లెక్కల్లో మాత్రం ₹1,00,000, ₹1,50,000 చూపించారు. అలా చూపించి ప్రతీ నెల కూడా ఆ ఏ అనేవాడి అకౌంట్లో ₹1,00,000 వేయడం, తిరిగి ఒక ₹70,000 క్యాష్ తీసుకోవడం, అలా తీసుకున్నందుకు వాడికి ఒక 3,000, 5,000 ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అట్లా మిస్యూజ్ జరిగింది. అది చిలక్కొట్టుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు మొత్తం మీద ఇట్లా దాదాపుగా ఒక 300 కోట్ల వరకు నొక్కేశారనేది ఒక అభియోగం. ఇది చిలక్కొట్టుడు. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక మరో 2 రకాలు ఏమిటంటే, మొదటి రకం మద్యం అమ్మాలి అంటే కమిషన్లు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది మ్యాన్షన్ హౌస్ కావచ్చు, రాయల్ బ్లూ కావచ్చు, రాయల్ స్టాక్ కావచ్చు, లేదా ఐబీ కావచ్చు, లేదా ఇంకేదో ఏ బ్రాండ్ అయినా కావచ్చు. ఆ బ్రాండ్ మా రాష్ట్రంలో అమ్మాలి అంటే, మా ప్రభుత్వం నడిపే దుకాణాల్లో అమ్మాలి అంటే మొత్తం ఒక 15%, 20% కమిషన్ ఇవ్వాలి. అది వీళ్ళు చేసిన మొదటి అవినీతి. ఈ కమిషన్ ద్వారా ముడుపులు సంపాదించారనేది ఒకటోది. ఇక రెండోది, మేమే మద్యం తయారు చేసుకుంటాం, రా మెటీరియల్ మేమే తెచ్చుకుంటాం, మీ మద్యం ఫ్యాక్టరీ మాకు ఇచ్చేయండి, మీ కంపెనీ మాకు ఇచ్చేయండి. డైరెక్టర్లుగా మీ వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు. సో మీరు తయారు చేస్తే మీకు 40 పైసలు లాభం వస్తుంది, 60 పైసలు ఖర్చు అవుద్ది. మేము తయారు చేస్తే 20 పైసలు ఖర్చు అవుద్ది, 80 పైసలు లాభం వస్తుంది. ఆ లాభం వచ్చిన 80 పైసల్లో మీకు ఒక 20 పైసలు ఇచ్చి మిగిలిన 60 పైసలు మేము తీసుకుంటాం. అలా ఇస్తారా చస్తారా? లేకపోతే మిమ్మల్ని రాష్ట్రంలో వ్యాపారం చేయనివ్వం, దేశంలో ఎక్కడా వ్యాపారం చేయనివ్వం, మీ మీద కేసులు పెడతాం. అలా బెదిరించి కొన్ని కంపెనీలను, మద్యం తయారు చేసే కొన్ని కంపెనీలను, డిస్టిలరీలను వీళ్ళ అధీనంలోకి తెచ్చుకొని కొత్త పేర్లు, కొత్త బ్రాండ్లు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ ఫలితమే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ మనం వినని కనని పేర్లతో మద్యం వచ్చిందనమాట. అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసిందే. సో దాని నిమిత్తం వీళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్ రేషన్ బియ్యం, గోధుమలు, ప్లస్ ఇంకొంత మొక్కజొన్న పొడి, ఇదంతా వాడారనమాట. సరే, వీళ్ళు అలా తయారు చేశారు. సో ఈ 3 రకాలు కుంభకోణాలు, స్కామ్లు ఏ విధంగా జరిగాయో అర్థమైంది కదా. సో మరి ఇలా జరిగిన మొత్తం విలువ 3,500 కోట్లకు పైగా అని సిట్ చెప్తోంది. సో ఇది మరి ఎవరు చేశారు? మద్యం డిస్టిలరీస్ని గుర్తించి, డిస్టిలరీస్ మీన్స్ మద్యం తయారు చేసి సరఫరా చేసేవాళ్ళు అనమాట. మన రాష్ట్రంలో చాలామంది పొలిటీషియన్స్కి డిస్టిలరీస్ ఉన్నాయి. చాలామంది పొలిటీషియన్స్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకు కూడా సొంతంగా మద్యం తయారు చేసుకునే కంపెనీలు ఉన్నాయి, తయారీ సంస్థలు ఉన్నాయి. టీడీపీ వాళ్ళకి ఉన్నాయి, వైసీపీ వాళ్ళకి ఉన్నాయి. సో అందరూ ఆరితేరారు, 100 కోట్లు సంపాదించారు. సో ఈ క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీల నుంచి కమిషన్లు తీసుకున్నారు. అలా ఒక్కొక్క మద్యం కేసు, ఇప్పుడు వాళ్ళ డిస్టిలరీ నుంచి ఒక కేసు రోజుకొక 500 కేసులు బయటకు వచ్చాయి అనుకుందాం. ఒక కేసు అంటే 12 బాటిల్స్ అనుకుంటా నాకు తెలిసి. సో
అది బయటకు వచ్చినప్పుడు కేసు నుంచి 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కమిషన్ రూపంలో బయటకు ఇచ్చేయాలి. సో ఇలా ఒక మద్యం డిస్టిలరీ నుంచి ఒకరోజు 1000 కేసులు బయటకు వెళ్తే 1000 ఇంటూ 150, 1000 ఇంటూ 900 కావచ్చు దాని వాల్యూని బట్టి. అలా కమిషన్ రూపంలో ముడుపుల రూపంలో బయటకు వచ్చింది. లేదా అది ఎక్కడిస్తారు? డిస్టిలరీ నుంచి ఇస్తారు, లేదా దుకాణాలు ఉన్నాయి కదా, దుకాణాల్లో మద్యం అమ్మేవారు కదా, అందులో ఓన్లీ లిక్విడ్ క్యాషే తీసుకున్నారు కదా, ఆ అమ్మకాల్లో పర్సంటేజ్ తీసుకుంటారనమాట. ఇదిగో ఈ బ్రాండ్ అమ్ముడిపోతే ఎంత పర్సంటేజ్, ఈ బ్రాండ్ అమ్ముడిపోతే ఎంత పర్సంటేజ్, అలా తీసుకున్నారు. అందుకే ఓన్లీ మద్యం దుకాణాల్లో క్యాష్ మాత్రమే పెట్టారు. అలా ఈ ముడుపులు తీసుకున్నది ఇలా తీసుకోవడానికి ఏం చేయాలి? 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఫస్ట్ ఈ మద్యం విధానాన్ని మార్చి దీనిలో మీరు ఏమైనా చేయండి, మనకు డబ్బులు రావాలి, మన పార్టీకి భారీగా ఫండ్ రావాలి అని ఒక బిగ్ బాస్ ఆదేశించడంతో సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి గారి పాత్ర ఏమిటి అంటే ఆయన ఒక పెద్ద డిస్టిలరీ, ఒక పెద్ద ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అనే మద్యం తయారీ సంస్థలో ఆయన ఒక డైరెక్టర్. ఆయనకు ఇతర మద్యం తయారీ చేసే సంస్థలతో పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన అదే రంగం కాబట్టి ఆయన ఆ రంగంలో ఒక నిపుణుడు, ప్రముఖుడు, అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి. వాళ్ళ తరపున దూతగా ఈయన, ప్రభుత్వం తరపున దూతగా ఒకళ్ళు. సో ఈ డిస్టిలరీస్ మొత్తం కోఆర్డినేట్ చేయడానికి ఒకళ్ళు. వీళ్ళు 4-5 కలిపి విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు 2019 సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. సో వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇదిగో ఈ బ్రాండు, ఈ డిస్టిలరీ, ఇది 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 అని మాట్లాడుకొని వాళ్ళ ఓవరాల్ సేల్స్ నుంచి కమిషన్లు మాట్లాడుకొని పర్సంటేజ్లు మాట్లాడుకొని ఆ మీటింగ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత మరి ఎలా ఇవ్వాలి, డబ్బులు ఎలా ఇవ్వాలి? సో డబ్బులు నేరుగా క్యాష్ రూపంలో తీసుకువెళ్తే అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి. సో కొంత క్యాష్ వెళ్ళాలి, కొంత అకౌంట్లో వేయాలి. సో దీనికి వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే మద్యం దుకాణాల్లో మ్యాక్సిమం సేల్స్ అన్నీ కూడా ఏంటది నగదు రూపంలోనే జరిగాయి. సో నగదు రూపంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మద్యం తీసుకొచ్చారో ఆ డిస్టిలరీకి కొంత ఇచ్చేయడం, అలాగే ప్రభుత్వానికి కొంత లెక్కలు చూపించాలి కాబట్టి ప్రభుత్వ ఖాతాల్లో కొంత వేయడం, అనధికారికంగా కొంత మళ్లించాలి కాబట్టి అనధికారికంగా కొంత మళ్లించడం చేశారు. ఇలా అనధికారికంగా మళ్ళింది ఏం చేశారు? సో దీన్ని తీసుకువెళ్ళడానికి ఒక రూట్ ప్లాన్ ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. సో మొదటి పార్ట్ చూసిందేమో కమిషన్ల వసూలు వరకు ఒక పార్ట్, అంటే సంపాదించారు. ఈ సంపాదించిన దాన్ని ఎలా తరలించాలి, ఎలా ఎక్కడికక్కడ డైవర్ట్ చేయాలి అనేది చూసుకోవడానికి బాలాజీ గోవిందప్ప గారు అండ్ చైతన్య అనే వ్యక్తి అండ్ ఇంకొక ఇద్దరు వాళ్ళు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి ఇదిగో ఇక్కడ పలానా డిస్టిలరీ నుంచి, పలానా జిల్లా నుంచి, పలానా డిపో నుంచి ఇంత వస్తుంది, అదంతా కూడా ఈ సమాచారం సేకరించి అది ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి మళ్ళాలి అనేది ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు చూసుకున్నారు అనేది. అంటే నేను ఇప్పుడు చెప్తున్నదంతా కూడా సిట్ విచారణ ఆధారంగానే చెప్తున్నా. సో వాళ్ళిద్దరూ అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో రాజ్ కసిరెడ్డి గారు అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు ఈ బ్యాచ్ స్టార్టింగ్ పాయింట్లో కమిషన్లు మాట్లాడుకునే వరకు, దాన్ని చేరవేసే క్రమంలో ఈ దారిలో బాలాజీ గోవిందప్ప గారు అండ్ చైతన్య గారు అండ్ ఇంకొంతమంది. సో చివరి ఎండింగ్ పాయింట్లో ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఎండింగ్ పాయింట్, వాళ్ళిద్దరూ మళ్ళించేవారు అక్కడ కొంత, ఇక్కడ కొంత, అలా కొంత, ఇలా కొంత అని. సో ఇలా మరి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నవాళ్ళు, ఎండింగ్ పాయింట్లో ఉన్నవాళ్ళు, మధ్యలో మళ్ళించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారుగా. మరి వీళ్ళకి వచ్చిన లబ్ధి ఏంటి? ప్రతి 10 రూపాయల్లో ₹1, ₹1.5 వీళ్ళకి వదిలేశారు. ఒక 10 రూపాయలు ఆ రోజు వచ్చింది అనుకోండి, 9 రూపాయలు ఎవరికో వెళ్ళి ₹1 వీళ్ళు పంచుకునేవాళ్ళు తలా కొంత. అలా పంచుకున్న ₹1.5తోనే వీళ్ళు సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, షెల్ కంపెనీలు సృష్టించారు, పెద్ద పెద్ద విల్లాలు కొన్నారు, బంగ్లాలు కొన్నారు, 100 కోట్ల అధిపతులు అయిపోయారు. కేవలం వీళ్ళు తీసుకున్న 10%, 15% వాటాతోనే వీళ్ళు ఎంత సంపాదించారంటే మరి 90%, 85% లబ్ధి పొందిన బిగ్ బాస్ ఎంత సంపాదించి ఉండాలి? అది ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది దాని మీద అనమాట. సో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్కి ఏ విధంగా వెళ్ళాయి? నగదు రూపంలో వెళ్ళాయి కొంత. ఆ నగదు రూపంలో వెళ్ళింది బిగ్ బాస్కే వెళ్ళాయి అనడానికి ఆధారాలు ఏంటి? అతని బ్యాంక్ అకౌంట్లో వేశారా, అతని కంపెనీలో వేశారా అనేది సిట్ నిర్ధారించాల్సి ఉంది. దొరకట్లా, అతనికి సంబంధించిన ఆధారాలు దొరకట్లా. కానీ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ కంపెనీల్లో డబ్బులు వెళ్ళాయి, వాళ్ళ కుమారుల కంపెనీల్లోకి డబ్బులు వెళ్ళాయి. కానీ బిగ్ బాస్కి సంబంధించిన లింక్స్ అయితే బయటపడట్లా. ఎప్పుడైతే బిగ్ బాస్కి సంబంధించిన లింక్స్ బయటపడతాయో
అప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోద్ది. అక్కడే ఇప్పుడు సిట్ ఆగిందనమాట. 90% పూర్తయింది, చివరి 10 నిమిషాల దగ్గర ఆగింది. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలను బెదిరించి వాటాదారులుగా చేరారు కదా, అలా వాటాదారులుగా చేరి వీళ్ళు కొంత ఈ నకిలీ మద్యం తయారు చేసి అమ్మారు. సో ఆ పాపమే, ఆ పాప ఫలితమే 2019 నుంచి 2024 మధ్యలో మనకి రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి? కమిషన్లు ఎక్కువ వెళ్ళాయి, అవినీతి ఎక్కువ జరిగింది కాబట్టి. అలాగే నాణ్యత తక్కువ ఉంది. నాణ్యత ఎందుకు తక్కువ ఉంది? 10 రూపాయలతో తయారు చేయాల్సిన దాన్ని వీళ్ళు 7 రూపాయలే ఖర్చు పెట్టి తయారు చేశారు. ఎందుకు? అలా తక్కువ క్వాలిటీ తయారు చేస్తే వీళ్ళకి మార్జిన్ ఎక్కువ మిగులుతుంది, డబ్బులు ఎక్కువ మిగులుతాయి. వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించాల, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలా. క్వాలిటీ తక్కువ ఇస్తే మనకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా అని మాత్రమే అనుకున్నారు. అలా కొంత సంపాదించారు. అలా కొన్ని కంపెనీల్లో వీళ్ళే దూరిపోయి ఈ పనికిమాలిన కంపెనీలు, పనికిమాలిన మద్యం బ్రాండ్లు సృష్టించారనమాట. సో ఇప్పుడు పాపం పండింది, ఆధారాలు దొరుకుతున్నాయి, కానీ అంతిమ లబ్ధిదారు వరకు కేసు వెళ్తుందా లేదా? వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఢిల్లీకి రిపోర్ట్ ఇచ్చేశారు, ఢిల్లీ పెద్దలకు చెప్పేశారు, ప్లస్ గవర్నర్ గారికి చెప్పేశారు విషయం అంతా. సో అంతిమ లబ్ధిదారుకు సంబంధించి ఆధారాలు దొరుకుతున్నాయి, పూర్తి స్థాయి ఆధారాలు దొరికిన వెంటనే అరెస్ట్ చేసేస్తాం అని కూడా సమాచారం అయితే ఇచ్చారు. సో ఇప్పుడు సిట్ చేతిలో ఉందన్నమాట ఈ కేసు. చివరి 10% దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది, అంతిమ లబ్ధిదారు విషయంలో ఆధారాలు ఎంత స్ట్రాంగ్గా సేకరిస్తారు అనేది.